తల్లికి నలుగురు పుడుతున్నాము, అందరు సమానం పుట్టినారా? ఎవరి స్టేజ్ వాళ్ళది. అమ్మ పెంచేటప్పుడే నన్ను సమానంగా పెంచుద్ది. ఇక పెళ్లి చేశాక ఇక ఎవరు ఎలా ఉంటున్నారంటే ఒక్కొక్కరు 4 అంతస్తులు కడుతున్నారు, ఒక్కొక్కరు 10 కడుతున్నారు, ఒక్కొక్కరు ఆ పూట చేసుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే పూర్వం మనం ఏం చేసామో అదే మనం అనుభవిస్తాము. అయితే ఒక భిక్షాటం చేస్తూ ఒక అవ్వ ముసలామ అడుక్కుంటూ వచ్చింది. ఆ రాజు అప్పుడే బయటకు వస్తున్నాడు. స్వామి భిక్షాందేహి అన్నది. అనగానే ఆ రాజు ఒక్క తన్ను తన్నాడు. ఆమె పోయి అక్కడ గిన్నె అటుపడ్డది, ఆమె అటు పడిపోయింది. ఎంత వృద్ధురాలు, 80 ఏళ్ళు ఉంటాయి. పడిపోయింది. చిన్నగా పొర్లుకొని లేచి ఆ గిన్నె పట్టుకొని ఇంటికి సరే ఇంకెక్కడన్నా తీసుకుని అడుక్కొని ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు ఎవరు వస్తున్నారు చూడటానికి? విష్ణుమూర్తి, నారద మహర్షి ఇద్దరు అట్లా పర్యటనకు వచ్చారు. సరే ఏం చేశాడంటే, నారద అది ఆ అవ్వ ఇంటి దగ్గరకు రాని ఆ అవ్వ కాడికి పోయి ఆ ఇంటికి పోయి కొద్దిగా భిక్షం అడుగుపో అన్నాడు. అనగానే ఆ అవ్వ దగ్గరికి వెళ్ళి, అమ్మ మాత భిక్షాందేహి అని అన్నాడు. ఆమె అప్పుడే అంత అక్కడక్కడ తెచ్చుకొని తిందామని అక్కడ పెట్టుకుంది. లేచి గబా ఏం చేసింది, ఆ నారదుల వారికి ఇచ్చేసింది. శుభ్రంగా తిన్నాడు, వెళ్ళాడు. అప్పుడు ఏం జరిగింది? ఇంకా ఆ జన్మ అయిపోయింది, కొన్ని రోజులు అయిపోయింది. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి నారదా అలా వెళ్ళొస్తారా అన్నాడు. వచ్చారు. ఇక ఒక పసిపాప బారసాలు జరుగుతూ ఉంది. చాలా బాగా కొన్ని వేల మందికి భోజనాలు పెడుతున్నారు. పెడుతుంటే ఇక నారద అక్కడికి వెళ్ళి ఆ ఉయ్యాల పాపను చూసిరాపో అన్నాడు. అప్పుడు వచ్చి ఆ ఉయ్యాల పాపని చూస్తే పూర్వజన్మ గుర్తొచ్చింది. ఏమయ్యా బాగున్నావా అనుకుంటా. చిన్న పిల్ల. ఏంటి నన్ను పలకరించింది అనుకున్నా. బయటకు వస్తున్నాడు. కుక్క గజ్జిలేసి ఉళ్ళంతా పుళ్ళు పడి కాస్త అన్నం అక్కడ పడి ఉంటే ఎంగిలిస్తరాకుల్లో ఆ అన్నం చనిపోతుంది. అది కూడా తినేయకుండా కుక్కలు వచ్చి కలిసేసి, ఇక్కడ ఏం జరుగుతుంది స్వామి నారాయణమూర్తి అన్నాడు. అదే మరి ఇంతకుముందు నువ్వు వెళ్ళి భిక్షాటం చేశావే, ఆ అవ్వ అంతకుముందు జన్మలో రాజుగారు భిక్షాటనకి వెళ్తే ఎగిరి తన్నాడు. ఆ యవ్వ మళ్ళీ ఎక్కడో తెచ్చుకుని ఆడ పెట్టుకుంటే నీకు పెట్టింది. ఆ పెట్టిన ఫలం ఆమెకు చూడు, ఇవాళ ఆ బారసాలకి ఎన్ని వేల మంది తింటున్నారు. అది ఆ కుక్క ఎవరు అనుకున్నావు? రాజుగారు ఎగిరి తన్నాడు కదా, వాడికి ఒళ్ళంతా పుళ్ళు పడి కుక్క జన్మెత్తి ఆ కుక్క జన్మ కూడా తినేయకుండా ఆ కుక్కలను తరుగుతున్నాయి. ఇది మానవ జన్మ. ఎవరు ఏం చేసుకుంటారు వాళ్ళకి అది వస్తుంది. చేసి మీకు మానవుడికి గుర్తుండదు. ఇది పూర్వజన్మ కర్మలు. అందుకే ఏం చెప్తున్నారు, దాన ధర్మం లేక దాచినా సొమ్మంత పర్లుపాలైపోయే నీ మనసా. ఎంతో అంతో ఇంతో మన చేతైన వరకు కూడా అంత దానం చేసుకుని 100 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు దానం చేయి, 5 రూపాయలు దానం చేస్తే అది మన కిలో పడిపోద్ది. ఏమీ లేదు. ఇక ఎవరిని తెచ్చుకొని వాడు వేసుకున్నాం అనుకో, ఇక వాళ్ళ కుక్క అయిపోయి తీరవాలి మనం. అందుకని అట్లా మరి పరమాత్మ ఏం చేస్తారంటే అప్పుడప్పుడు వస్తారు పర్యాటనకు వాళ్ళు. ఏ రూపంలో వస్తారంటే ఒక వృద్ధులుగా, ఒక బాపనాయలాగా అడుక్కునే వాళ్ళలాగా వస్తారు, చూస్తారు, పరీక్ష చేస్తారు మనల్ని, పెడతారా లేదని. మరి ఒక తల్లి లేకపోయినా ఇంట్లో అప్పుడప్పుడు వండి పెట్టాముంది, అయ్యో ఎంత ఆకలిగా ఉన్నాడు. ఒక్కొక్క తల్లి కొండ నిండా కదా ఇప్పుడు మాకు తీరదు కానీ అని అంట. ఎవరు ఏం చేస్తారో మనం అనుభవించడానికి అర్హులు అవుతాము. అందుకనే ఇందాక పాడింది, తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాబోయి మానవ జన్మ, మానవ జన్మ. అంటే ఈ తుల్లి తుల్లి అన్నాలు బ్రహ్మకు ఒక్క రెప్పపాటు మన జీవితం అంతా 100 సంవత్సరాలు.
మళ్ళీ 100లో మనం ఉంటున్నామా? ఎప్పుడో 60కో 30కో 40కో 50కో 60కో ఎప్పుడు రాలిపోతామో తెలియదు మనం తెచ్చుకున్న దాన్ని బట్టి. అందుకని ఈ తుల్లి పడబోకండి. ఈ శరీరంగా మంది కాదు, మట్టి బొమ్మ. ఇందాక ఆ పాటలోనే ఉంది మొత్తం వైరాగ్యం, కానీ అసలు మన జీవితం మొత్తం కూడా. అందుకని మనం ఎప్పుడైతే ఎదిగే కొద్ది ఒదిగొండాలి. మనం ఎంత తగ్గి ఉంటామో, ధనంలో పెరిగినా తగ్గి ఉండాలి, జ్ఞానంలో పెరిగినా తగ్గే ఉండాలి. ఎందుకంటే ఆ తగ్గావా ఇచ్చావా అని కూడా పరమాత్మ పరీక్ష చేస్తానే ఉంటాడు. మనకి మదాలు ఉన్నాయి, 6 మదాలు, అష్టమదాలు ఉన్నాయి, 8 కూడా ఉన్నాయి. మరి అందులో ధనమదము, యవ్వన మదము, మరి రూపమదము, అట్లాగే జ్ఞాన మదం కూడా ఉంటుంది. కొంచెం జ్ఞానం ఎక్కువైనా ఒక్కొక్కరు నా ఎంత తోళ్ళు లేరు, నేనే బాగా చెప్తున్నాను అది కూడా వచ్చింది. మనకి తెలియదంట, అది లోన ముళ్ళు పెరుగుతూ ఉంటుంది. అలాగే ఏం చేశాడు ధర్మరాజు కూడా, అలాగే నేను ఎంతో యాగం చేశాను, ఎంతో దానం చేశాను, నా ఎంతటి వాళ్ళు లేడనుకున్నాడు. కొరవ వచ్చింది, నేను బాగా చేశాలే అనుకున్నాడు. ఆయన మహనీయుడే. కానీ కృష్ణ పరమాత్మకు తెలిసి ఏం చేశాడు, వాయబ్బో కొంచెం వచ్చిందే అనుకొని, సరే బావా అట్లా వెళ్ళొద్దారా విహారానికి అన్నా. సరే నేను బయలుదేరితే మరి ఎక్కడికి వెళ్ళారు, పాతాళ లోకానికి తీసుకెళ్ళారు. పాతాళ లోకంలో ఎవరున్నారు, అక్కడ పరిపాలించేది బలి చక్రవర్తి.